ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా నిష్కలంక కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహపరుడైన పునీత యోసేపుతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, ఈనాడు యొక్క దివ్య పూజను సమర్పిస్తున్నటువంటి సింహపురి సహా పీఠాధిపతులు అంతోనిదాసు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వ
సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మరియ మాతను మనకు ఉపకార మాతగా, పరోపకార మాతగా, మహోపకార మాతగా దయచేసిన దేవుడు మనందరినీ కూడా అటువంటి సుగుణములతో సంపూర్ణంగా దీవించమని, ఆత్మతో నడిపించమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి తెలుపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షింపుము. బిడ్డలందరూ కూడా ముందుకు వచ్చండి, బుద్ధులు పట్టుకోండి. బుద్ధులు వెలిగించి ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని ప్రేమ, శాంతి, ఆరోగ్యము, కారుణ్యము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో నందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు మొదటిసారిగా ప్రభువుని స్వీకరిస్తూ ఉన్నారు కదా. అప్పరూపంలో ప్రభువు మీ హృదయంలోనికి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది క్రీస్తు శరీరం అన్నప్పుడు మీరు ఒత్తి ఆర్పివేసి ఆమెనని చెప్పి నాలుక తెరచి స్వీకరించాలి. సరేనా? భక్తితో విశ్వాసంతో. దయచేసి గమనించండి. సత్ప్రసాదము
నడిపిస్తూ మన వెన్నంటి ఉన్నందుకు మాతృమూర్తి మరియ తల్లికి మనమందరం కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుందాం. అదే సందర్భంలో మరి ఈనాడు నెల్లూరు మేత్రాసనము నుండి సహపీఠాధిపతిగా అభిషేకాన్ని పొంది మొట్టమొదటిసారిగా మన హేలాపురి గడ్డపై కాలు మోపి మరి ఈ తడికిలిపూడి పుణ్యక్షేత్రములో దివ్య బలి పూజను సమర్పించి ఎంతో అర్థవంతమైనటువంటి ఉపన్యాసాన్ని మరియమాత ఉపకారమాతని, పరోపకారమాతని, మహిమోపకారమాతని చక్కని సందేశాన్ని అందించినటువంటి మన పూజ్య పీఠాధిపతులు మహాగణ పిల్లి అంతోనిదాసు పీఠాధిపతులకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలని తెలియచేస్తూ ఉన్నాను. మరి అదే సందర్భంలో ఈ సంవత్సరం నాడి ఎంఎఫ్ సభకు ప్రొవిన్షియల్గా ఎన్నికై మొట్టమొదటిసారిగా ఈ తడికిలిపూడి విచారణకు ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఈ పూజా బలిలో పాలు పంచుకొని మనలందరి కోసం ప్రార్థించినటువంటి ఎంఎఫ్ సభకు చెందినటువంటి ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ రాజు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి వీరితో పాటుగా మన ఏలూరులోని అశోక్ నగర్ విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ ఇంజే పాల్ గారికి, మరి జర్మనీ దేశము నుండి మన మధ్యలోనికి విచ్చేసినటువంటి ఫాదర్ రమేష్, నిమ్మగడ్డ రమేష్ ఫాదర్ గారికి, మన వికార్ ఫోరెన్ రెవరెండ్ ఫాదర్ లీనో గారికి, మంగిశెట్టిగూడెం విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్